నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పులివెందులలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు రాష్ట్రం మొత్తం సంచలనంగా మారాయి. ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో ఓటర్ స్లిప్పులు మార్చారని కావచ్చు, అలాగే పోలింగ్ బూతులు మార్చారని కావచ్చు. ఒక పక్క వైసీపీ కోర్టుకు వెళ్తుంటే అక్కడ సానుకూల వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి అని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. మరి ఏదైతేనే ఓవరాల్గా మరి ఎన్నికలు అయితే మొదలైపోయాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పటికే వైసీపీ 100 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని చెప్పి బీటెక్ రవి గారు అంటం అయితే జరిగింది. లేదు, టీడీపీ పార్టీనే మనిషికి 10,000 ఇస్తుందని చెప్పి వైసీపీ ఆరోపణలు చేస్తుంది. సో అసలు అక్కడ వాతావరణం ఎలాగుంది, అలాగే మరి నిజంగానే వస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏ విధంగా చూడాలి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, పులివెందులలో పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే కొట్లాటలు అవి కూడా ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు చివరికి వచ్చేసరికి డబ్బు పంపిణీ వరకు వచ్చింది. సో నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితి ఉందా? మీరేం చెప్తారు? మామూలుగా మనం కార్టూన్ షోస్లో మిక్కీ మౌస్ని చూస్తుంటాం కదా. షో జనరల్గా మనకు బయట మనకున్న అవగాహన ఏంటి, పిల్లి ఎలుకలను వేటాడుతుంది. పిల్లిని చూస్తే ఎలుక పారిపోద్ది. కానీ ఆ కార్టూన్ షోలో ఎలుక పిల్లిని కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది. తనను వేటాడే పిల్లిని కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది. ఆ ఇబ్బందులు పాలవుతున్న పిల్లిని చూసి మనం అందరం నవ్వుకుంటూ ఉంటాం. పిల్లలు ముఖ్యంగా, చిన్నపిల్లలు ఆ షోని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే బలహీనుడు బలవంతుడిని కనుక ఇబ్బందులు పెడితే మనం కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం. ఒక సింహం ఒక జింకను, లేదంటే నీళ్ళల్లో ఒక మొసలి ఇంకొక ప్రాణిను వేటాడటం అనేది వాటి జీవన శైలి. వేటాడి వాటి కడుపు నింపుకుంటాయి. సృష్టి ధర్మం అది. బలవంతుడు బలహీనుడిని వేటాడి తమ కడుపు నింపుకోవటం అనేది. అంటే సాధు జీవుల్ని క్రూర మృగాలు వేటాడతాయి. సృష్టి అలా డిఫైన్ చేసింది. అయితే ఇక్కడ ఒక సాధు జీవి గనక ఆ వేట నుంచి తప్పించుకుంటే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఆ క్రూర మృగం ఆ పూట ఆకలితో ఉంటుంది, ఆ తప్పించుకున్న కారణంగా. ఇక్కడ కూడా ఏంటి, దశాబ్దాల తరబడి తమ గుత్తాధిపత్యం చెలాయించుతున్న పులివెందుల ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఒక బలహీనులు, అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 60,000 మెజార్టీతోటి ఓడిపోయిన బీటెక్ రవి నెగ్గిన జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతూ ఉన్నాడు. ఒక మిక్కీ మౌస్ లాగానే పోరాటం జరుగుతూ ఉంది అక్కడ. గెలిస్తే బీటెక్ రవి ఒక సంచలనం. పోరాడి ఓడినా అతనికి వచ్చే నష్టం లేదు. కానీ డూ ఆర్ డై, నవ్ ఆర్ నెవర్ అనుకొని బీటెక్ రవి పోరాడుతూ ఉన్నాడు. డూ ఆర్ డై ఇప్పుడు గనక గెలవకపోతే ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా శాశ్వతంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆస్కారం ఉంటుందేమో అనే ఒక భయానక వాతావరణం వైసీపీ ముందుంది. ఇప్పటికే సంవత్సర పాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల వ్యతిరేకత వచ్చేసింది. మీరు ఇంకొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఉండండి, 3 ఏళ్ల తర్వాత మనమే అధికారంలోకి వస్తాం, ఇవాళ మనల్ని ఇబ్బందులు పాలు చేస్తున్న వాళ్ళని సప్త సముద్రాల అవతలుండా ఈడ్చుకొచ్చి బట్టలు ఓడదీస్తా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారేమో గంభీరమైన ప్రసంగాలు తన శ్రేణుల ముందు చాలా వాళ్ళలో ధైర్యం నింపడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ విధమైన ప్రసంగాలతో. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నియోజకవర్గంలో ఆయన పుట్టి పెరిగిన ప్రాంతంలో కనుక చెక్ పెట్టగలిగారు అనుకో, ఏంటి వైసీపీ పరిస్థితి? అంటే ఇవాళ మనకు ఒక సామెత ఉంది, మొగుడు కొట్టిన దానికోసం కాదు తోడుకోడలు నవ్వినందుకు ఎక్కువ బాధగా ఉంది అని చెప్పని. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడో ఓడిపోతే, రాష్ట్రంలో ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది వైసీపీ పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో నెగ్గి ఆయన ప్రతిష్ట కొంతవరకైనా కాపాడుకోగలిగాడు. ఇవాళ ఈ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి ఓడిపోయాడు అనుకో, ఏ విధంగా రేపు ఆయన శ్రేణుల్ని ఫేస్ చేయగలుగుతాడు? ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయగలుగుతాడు? అరే 3 ఏళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తామని చెప్పని ఎలా ధైర్యంగా వాళ్ళకి చెప్పగలుగుతాడు ఆయన? ఎందుకంటే గతంలో చూసాం మనం, కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ నెగ్గిన తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ వైసీపీ పార్టీ నెగ్గిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు రావాలి, ఆయన మొహం నేను చూడాలి అన్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎటు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనుకో, కానీ కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఆయన మొహం చూపించే సంగతి పక్కకి పెట్టు, తన శ్రేణులకైనా మొహం చూపించగలగాలిగా. ఇదే విధంగా మీరు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మనం వచ్చేస్తామని చెప్పని తన శ్రేణులను మోటివేట్ చేసే ప్రాసెస్లో శ్రేణులు డైరెక్ట్గా ఆయన మొహాన్ని అనలేకపోవచ్చు.
కానీ అరే ఈయన మనకు ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు, 60,000తోటి నెగ్గించిన నియోజకవర్గంలో 10,000 ఓట్లున్న జెడ్పీటీసీని నెగ్గించుకోలేకపోయాడు అని చెప్పని తన శ్రేణుల్లో అయినా సరే ఆ మర్మరింగ్ అంటారు, గుసగుసలు అవి బిగినవుతాయి కదా. ఈయన నాయకత్వ పటిమిక తగ్గిపోయింది. కనీసం 2021 నాడు ఏకగ్రీవం చేసుకున్న స్థానంలో ఇవాళ పోటీ పడితే ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్గా తమ ఓటు హక్కు వినియోగించుకుంటే సో రేపు రోజున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భిన్నమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉందా? ఇవాళ జెడ్పీటీసీలోనే నెగ్గిన తెలుగుదేశం ఆల్రెడీ గతంలో ఒకసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అక్కడ మెజార్టీ సాధించారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంత హోరాహోరీ జరిగిన ఎన్నికల్లో ఓటుకి 5,000 10,000 ఖర్చు పెట్టిన ఎన్నికల్లో కూడా మన అభ్యర్థిని నెగ్గించుకోలేకపోయామని అంటే రేపటి రోజున అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ విధంగా సాధ్యం? మన ప్రభ సన్నగిల్లటం మొదలైంది, మసకబారటం మొదలైంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా అనే అనుమానాలు ప్రత్యర్థుల సంగతి వదిలేసాయి, వాళ్ళ శ్రేణుల్లో బిగినవుతాయి. కాబట్టి ఏంటంటే మొట్టమొదట వైసీపీ పార్టీకి ఇవాళ అంటే పిల్లికి చెలగాటం ఎలికి ప్రాణ సంకటం అంటారు కదా, అలా అయిపోయింది. ఇవాళ బీటెక్ రవి చెలగాటం ఆడుతూ ఉన్నాడు. వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణ సంకటంగా మారింది. ఇవాళ 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పులివెందుల ఒక నియోజకవర్గమే. కానీ వైసీపీ పార్టీకి అలా కాదు, 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి పులివెందులు అనేది కుంభస్థలం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. 1978 నుంచి వాళ్ళ కుటుంబం ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయించుతున్న నియోజకవర్గం. ఎప్పుడో తులసిరెడ్డి గారు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రోజులు ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో ఒక 3 ఎంపీపీలు జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ నెగ్గింది. తర్వాత వివేకానంద రెడ్డి గారు బీటెక్ రవి గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత సాధించింది. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి మెజార్టీ రావడం జరిగింది. ఈ 3 సందర్భాల్లో తప్ప ఎప్పుడూ ఒక్క ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యత పులివెందుల నియోజకవర్గంలో సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు జరుగుతుంది ప్రత్యక్ష ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షను, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాదు, అది పులివెందుల జెడ్పీటీసీ. పులివెందుల నియోజకవర్గంలో ఇంకేదో జెడ్పీటీసీ అయితే అది వేరే మాట. ఇవాళ దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలని 25 పార్లమెంటు నియోజకవర్గాలని ఎదుర్కొన్న దానికన్నా కూడా సంక్లిష్ట పరిస్థితి అయిపోయింది దానికి. అయితే సార్ ఇప్పుడు సర్వేలన్నీ కూడా కూటమి పార్టీకి అనుకూలంగానే రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నాయి. సో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పులివెందుల గురించి కూడా మీకు బాగా ఐడియా ఉంది. మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశం? అంటే నాకున్న సమాచారం మేరకు ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి సర్వే చేసే ఒక సంస్థతోటి నేను ఇవాళ మాట్లాడటం కూడా జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ ప్రకారం బీటెక్ రవి గారి సతీమణి లత గారు గెలవడానికి ఆస్కారం ఉందని చెప్పని సమాచారం అంతా ఉంది. కారణం ఏంటి అంటే అక్కడ ప్రజలు కూడా అసెంబ్లీకే వెళ్ళని జగన్మోహన్ రెడ్డి కన్నా ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన బీటెక్ రవి గారు మన సమస్యల గురించి ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్నా ఇవాళ ఆయన సతీమణే పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు ఓటేకుంటే రేపటి రోజున అధికార పార్టీకి సంబంధించిన ఆయన దగ్గరికి మనం ఏ అవసరాలు తీర్చానో ఎలా వెళ్ళగలుగుతాం? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి 48 ఏళ్ళగా లాయల్గా ఉన్నాం. మొన్నటి ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశాడు, ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేశాడు, వాళ్ళకి ఓట్లు వేసేసాం మనం. ఇవాళ అధికారంలో ఎన్డీఏ కూటమి ఉంది, స్థానిక అధికార పార్టీ నాయకుడిగా బీటెక్ రవి ఉన్నారు, ఆయన సతీమణి పోటీ చేస్తూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి ఈ ఎన్నికలో ఓటేయటం వల్ల మనకు అదనంగా వచ్చే ప్రయోజనం లేదు. కానీ అదే బీటెక్ రవి సతీమణిని బలపరిస్తే వాళ్ళని ఎంపిక చేసుకోగలిగితే రేపు రోజున మన అవసరాల రీత్యా అధికార పార్టీ నాయకుడి దగ్గరికి ఏ రోజు ఏ అవసరం వస్తుందో తెలియదు, ఏ హెల్త్ ఇష్యూ వచ్చి ఏ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, ఏ సంక్షేమ పథకం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, ఏ క్రెడిట్ క్యాంపుల్లో వాళ్ళ బిడ్డలకి ఏ లోన్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి అధికార పార్టీ నాయకుడిని కాదు అని చెప్పని ఓడగొట్టిన నాగలై ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఆయన గెలిపించాం, ఆ గెలిపించిన ప్రివిలేజే ఆయన వాడుకోవటంలా.
మన నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన వాయిస్ అసెంబ్లీలోనే వినిపించటంలో ఆయన. కాబట్టి మరొకసారి ఆయన వెంట నిలబడటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఆయనకి ముఖ్యమంత్రి పదవే కట్టబెట్టాం మనం దక్కించిన విజయాన్ని బేస్ చేసుకొని ఆయన 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే పదవిని అనుభవించాడు. కానీ ఆయన వల్ల మన నియోజకవర్గానికి ఏం ఒరగల. ఆయన అధికారం ఆయన ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి, ఆయన అనుయాయులు వందల వేల కోట్లు సంపాదించుకోవడానికి ఉపయోగపడింది తప్ప మన నియోజకవర్గ స్థితిగతులు ఎక్కడేసిన గొంగలు అక్కడలాగానే ఉన్నాయి. కనీసం ఆయన అధికారాన్ని ఉపయోగపెట్టి ఆ టైంలో మన నియోజకవర్గ రైతుల పొలాలకు నీళ్లు కూడా ఆయన పారించలేకపోయాడు. అటువంటి అసమర్థుడుగా ఆయన రాష్ట్రానికి ఆయన పాలన పట్ల విముఖత పెరిగే ప్రజలు ఓడించారు. ఏదో మన నాయకుడు కాబట్టి మనం ఆయన్ని గుడ్డిలో మెలలాగా మనం గెలిపించి ఆయన పరువు కొంతవరకు కాపాడాం. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లాగా మనం కూడా ఓడించున్నట్టయితే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తే కనుమరుగైపోయి ఉండేది. కనీసం ఇవాళ శాసనసభ్యుడిగా గౌరవప్రదమైన మెజార్టీతో మనం గెలిపించాం. ఆ గెలిపించిన దాన్ని సద్వినియోగం చేసుకొని అసెంబ్లీకి వెళ్ళి మనకి ప్రతినిధిగా అక్కడ మన సమస్యలు కూడా ఆయన ప్రస్తావించడానికి ఇష్టపడట్లా. అధికార పార్టీని చూసి ఆయనే వెనుచూ పారిపోతూ ఉన్నాడు. అటువంటి నాయకుడు వెనక ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ర్యాలీ అవ్వాలి? మనకు ప్రతినిధిగా మనం ఓడించినా గెలిపించినా ఇవాళ మనతో ఉండి మన సమస్యల పట్ల స్పందిస్తున్న రవి కుటుంబానికి అండగా నిలబడితే కనీసం మన ఫేస్ మనం సేవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన అవసరాలు తీర్చి ఆయన తలుపు తట్టి, అన్న మీ కష్టంలో మీ అవసరంలో మేము నిలబడ్డాం, మాకి ఇప్పుడు ఈ అవసరంలో మీరు నిలబడండి అని అడగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఆ ప్రజలు కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఏంటంటే ప్రస్తుతం బీటెక్ రవి గారి సతీమణి లత గారు గెలవటానికి మోస్ట్ ప్రాస్పెక్టివ్గా అక్కడ ఆస్కారం ఉందనేది నాకున్న సమాచారం. రేపు లెక్కింపులో కూడా అదే తేలుతుందని చెప్పని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.